సహోదరులు దెయ్యం పట్టే వాళ్ళు కూడా మందిరానికి వస్తారు. ఈమెకి పట్టిన దెయ్యం ఏమిటాయా అంటే బలహీనపరచు ఆత్మ. మనలో కొంతమంది కాసేపు బలంగా ఉంటారు, ఒకరోజు ఆత్మీయంగా బలంగా ఉంటారు, 2 రోజులు బలంగా ఉంటారు. నేను ప్రభు కొరకు జీవిస్తా, పరిశుద్ధంగా జీవిస్తా, రోషం కలిగి జీవిస్తా, ప్రార్థనాపరుడుగా జీవిస్తా, పౌరుషం కలిగి జీవిస్తా, ప్రభు సాక్షిగా జీవిస్తా, చాలా తీర్మానాలు తీసేసుకుంటారు. కానీ ఏమవుతుందో ఏమో సడన్గా ఏదో ఒక పాపానికి లోబడిపోతారు, లొంగిపోతారు. ఇక ఏడవడం మొదలు పెడతారు. ప్రభువా మళ్ళీ పడిపోయాను ప్రభువా, మళ్ళీ దీనికి లొంగిపోయానయ్యా, మళ్ళీ ఈ పాపానికి బానిసనైపోయానయ్యా, మళ్ళీ ఈ పాపంలో బందీనైపోయానయ్యా, ప్రభువా నన్ను క్షమించయ్యా, ప్రభువా నన్ను మన్నించయ్యా మొదలు పెట్టేస్తారు. మరి దేవుని సన్నిధిలో చాలా రోషంగా ప్రార్థన చేసావు కదా, పౌలులాగా జీవిస్తానన్నావు కదా, పేతురులాగా ప్రకటిస్తానన్నావు కదా, తిమోతిలాగా దేవుని కోసం రోషం కలిగి జీవిస్తానన్నావు కదా, మరి ఏమైందంటే ఏం చెప్పమంటావు ప్రభువా? నీకు తెలుసు కదా ప్రభువా, నాకు ఒక వీక్నెస్ ఉంది. ఏమిటి ఆ వీక్నెస్? అదే అడుగుతున్నా. తరచుగా నీ దగ్గరకు వచ్చి నిన్ను లోపరుచుకొని, నిన్ను అపవిత్రపరిచే, నిన్ను పడవేసే సైతాను, నిన్ను పడవేసే లోపం ఏమిటి? బలహీనత ఏమిటి? అపవాదికి చోటు ఇవ్వద్దు. సైతాను నీ దగ్గరకు వచ్చి నీ పక్కన కూర్చొని నిన్ను శోధించే విధంగా, నిన్ను బలహీనపరిచే విధంగా, బంధించే విధంగా వానికి ఛాన్స్ ఇవ్వద్దు అని బైబిల్ సెలవిస్తుంది.